హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 1 జనవరి 2019 తాలూకు కరెంట్ అఫైర్స్ ని చూస్తున్నాం. సో డైలీ ఇటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి కాబట్టి మీరు కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ అనేది చేయండి. టాపిక్స్ అనేవి ఈ కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో వాటిని కూడా మనం సర్చ్ చూసుకుంటే మనం ఆ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని మనం కంప్లీట్ అనేది చేసుకోగలుగుతాం. ఓకే, ముందుగా మనం పరిశీలిస్తే మౌంట్ విన్సెస్ ను అధిరోహించిన జిఆర్ రాధిక అనే సమాచారం అయితే ఉంది. అంటార్కిటికాలోని అతి ఎత్తైన శిఖరం మౌంట్ విన్సెస్ ను ఏపీ ఆక్టోపస్ గా పనిచేస్తున్న జిఆర్ రాధిక అధిరోహించారు. దీంతో 7 ఖండాల్లోని 7 ఎత్తైన శిఖరాలు అధిరోహించిన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఓకే, తర్వాత ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా రావ్ అయితే ఎన్నిక కావడం జరిగింది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. బీవీపీ రావ్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇతని ఎన్నిక ఢిల్లీలోని జవహర్ నెహ్రూ స్టేడియంలో జరిగాయి. ఓకే, తర్వాత ఎఫ్ఏఓలో భారత ప్రతినిధిగా రాజేందర్ అయితే ఎన్నికయ్యారు. ఓకే, సో యుఎన్ఓలోని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓలో భారత ప్రభుత్వ శాస్త్ర ప్రతినిధిగా తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి రాజేందర్ నియమితులయ్యారు. అండ్ తర్వాత మనకు కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా సుధీర్ భార్గవ్ అయితే నియమించబడ్డారు. ఆ యొక్క సమాచారం చూద్దాం. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా సుధీర్ భార్గవ్ ను ప్రభుత్వం నియమించింది. ఈయన 4 సంవత్సరాల పాటు సిఎస్సిగా కొనసాగుతారు. సిఎస్సిలో ప్రధాన కమిషనర్తో పాటు 11 మంది కమిషనర్లు అయితే ఉంటారు. ఓకే, తర్వాత క్రికెట్ ఆఫ్ ద ఇయర్ 2018గా మనకు స్మృతి మందాన అయితే గౌరవం దక్కించుకుంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. భారత మహిళా స్టార్ ఓపెనర్ స్మృతి మందానకు అరుదైన గౌరవం దక్కింది. 2018 సంవత్సరానికి గాను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎంపిక అయినట్లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ప్రకటించింది. 2007 సంవత్సరంలో ఇదే అవార్డును జులన్ గోస్వామికి అయితే ఇచ్చారు. ఓకేనా, తర్వాత రైల్వే బోర్డు చైర్మన్ గా వినోద్ కుమార్. ఓకే, సో భారత రైల్వే బోర్డు చైర్మన్ గా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం చైర్మన్ అశ్విని లోహాని పదవీ కాలం ముగియడంతో ఈయన పదవిలో నియమించారు. ఓకే, తర్వాత ప్రముఖ కన్నడ నటుడు లోక్నాథ్ అయితే కన్నుమూశారు. ప్రముఖ కన్నడ నటుడు సిహెచ్ లోక్నాథ్ కన్నుమూయడం జరిగింది. ఈయన 6 దశాబ్దాల పాటు 650 చిత్రాల పైగా నటించారు. ఈయన 1970 సంవత్సరంలో సంస్కార చిత్రంతో చలనచిత్ర రంగంలోకి అరంగేట్రం అయితే చేశారు. తర్వాత వారణాసిలో ఐసార్ క్యాంపస్ అన్నమాట. ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఆఫ్ ఏషియా రీజనల్ సెంటర్ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వారణాసిలో దీన్ని నిర్మించడానికి 98 కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన అయితే చేశారు. ఓకే, తర్వాత మండోలి జైలుకు సజ్జన్ కుమార్. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్ కుమార్ను కోర్టు ఆదేశాల మేరకు మండోలి జైలుకు తరలించారు. 1984 నాటి అల్లర్ల కేసులో 2018 డిసెంబర్ నెలలో ఢిల్లీ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. సజ్జన్ కుమార్ కు మరణించే వరకు 50 ఏళ్ల కారాగార శిక్ష అయితే విధించింది. తర్వాత టిఎల్ శంకర్ కన్నుమూశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, భారత్ విద్యుత్ రంగ నిపుణుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత టిఎల్ శంకర్ హైదరాబాద్ లో కనుమూయడం జరిగింది. ఈయన హిందుస్థానీ పెట్రోలియం బోర్డు డైరెక్టర్ గా సేవలు అందించారు. ఓకే, సో ఈ విధంగా టాపిక్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయని కూడా ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక క్వశ్చన్ వైజ్ గా చూసినట్లయితే మౌంట్ విన్సెస్ ను అధిరోహించిన మహిళ ఎవరు? జిఆర్ రాధిక, రామచంద్రన్, హారికా రాయ్, శ్వేత అలీ అని చెప్పి ఉంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జిఆర్ రాధిక. ఓకే, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆర్వీఎం రావు, బీవీపీ రావు, రమ్యారావు, కేశవరావు అని రావచ్చు. ఆన్సర్ వచ్చేటప్పటికి బీవీపీ రావు. ఓకే, తర్వాత యుఎన్ఓ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓలో భారత శాస్త్ర ప్రతినిధిగా ఎవరు ఎంపికయ్యారు? రామ్ ప్రసాద్ బిస్వా, రామ్ విలాస్, రాజేందర్. ఇది కాదు. ఆన్సర్ సి రాజేందర్. తర్వాత కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరిని నియమించారు? సుధీర్ భార్గవ్, మల్యాద్రి, మన్మథరావు, రాజీవ్ శుక్లా. ఆన్సర్ వచ్చేటప్పటికి సుధీర్ భార్గవ్. ఓకేనా, సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. కింద మీరు ఆన్సర్స్ కూడా పరిశీలన చేయొచ్చు. ఈ విధంగా టాపిక్స్కి ఎలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనేది కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మనకు ఇటీవల మరణించిన సిహెచ్ లోకనాథ్ ఏ భాష నటుడు? తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం. ఆన్సర్ వచ్చేటప్పటికి కన్నడం. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఆఫ్ ఏషియా రీజనల్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు? వారణాసి, త్రివేంద్రం, తిరుచి, వెల్నాడు. ఆన్సర్ వచ్చేటప్పటికి వారణాసి అండి. ఓకే, సో తర్వాత మనకు 1984 సంవత్సరంలో జరిగిన సిక్కుల వ్యతిరేక కేసులో నిందితుడైన సజ్జన్ కుమార్ను ఏ జైలుకు తరలించారు? ఢిల్లీ, మండోలి, అండమాన్. ఏది కాదు. ఆన్సర్ వచ్చేటప్పటికి మండోలి అండి. తర్వాత మనకు మరణించిన టిఎల్ శంకర్ కు ఈ కింది వాటిలో ఏ అవార్డు అనేది లభించింది? అర్జున, ద్రోణాచార్య, భారతరత్న, పద్మభూషణ్. ఆన్సర్ పద్మభూషణ్ అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్స్కి సంబంధించి మీకు క్వశ్చన్స్ కూడా అండర్స్టాండ్ అయ్యాయి అని చెప్పి అయితే ఆశిస్తున్నాను. సో డైలీ 20 వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.